హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక అప్డేట్ అయితే అందించారు. డబ్బులు విడుదల. రైతు భరోసా 2024 1 ఎకరం నుంచి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఇలా 10 ఎకరాల వరకు ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే ఖాతాలో పడతాయి. అది కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏదైతే యాసంగి ఖరీఫ్ సీజన్ సంబంధించి ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు ఎన్ని జిల్లాల్లో డబ్బులు పడబోతున్నాయి అనగా ఎన్ని గంటలకు డబ్బులు పడతాయి, ఎంత పట్టా భూమి కలిగి ఉన్న వారికి డబ్బులు పడతాయి, పడని వారి మిగతా వారికి ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఖరీఫ్ సీజన్ నుంచి ఏదైతే సన్న ఓట్లు గనక పండిస్తున్నారో వారందరికీ బోనస్ కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. రైతులకు శుభవార్త అయితే తెలియజేశారు. రైతు రుణాలకు సంబంధించి పెండింగ్ డబ్బులు ఇంకా పడకుండా ఎవరికైతే ఉన్నాయో వారికి సంబంధించి కూడా కీలక సమాచారాన్ని అప్డేట్ అయితే అందించారనమాట. కొంతమంది రైతులు చెప్తున్నారు ఏంటంటే మాకు డబ్బులు పడ్డాయని అంటున్నారు. సో ఒకవేళ మీకు డబ్బులు కనుక పడ్డట్టయితే ఎంత భూమి కలిగి ఉంది, ఏ జిల్లా, సో దీనికి సంబంధించి ఎంత పడింది ఎకరానికి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. సో దీనివల్ల చాలా మంది రైతులకు అయితే ఉపయోగపడుతుంది. మార్గాల్లో మనకు అందిన సమాచారం మేరకు ఎప్పుడు వరకు డబ్బులు పడతాయి, మొత్తం డబ్బులు పడాలంటే ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారు. ఈసారి ఎవరైతే పంట వేస్తారో వారికి మాత్రమే రైతు భరోసా అయితే అందిస్తామని చెప్పారనమాట. అలాగే పంట బీమాకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆ పంట బీమా పంట నష్టపరిహారం సంబంధించి అందిస్తున్నారు, అదేవిధంగా తెలంగాణలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకు అయితే డబ్బులు అయితే మేము కడతామని 2500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అయితే హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ ఇప్పటికే పూర్తి అంటే ఆగస్టు 15వ తారీఖున మేము మాఫీ చేస్తామని చెప్పారు. సో దీనికి సంబంధించి దేవులమైన ఓట్లు గతంలో అయితే అన్నారు. మొత్తానికైతే రైతు రుణమాఫీ ప్రక్రియ దాదాపు 2 లక్షల వరకు ఉన్న వారికి అయితే వేసాం 18,000 కోట్లు. కానీ కొంతమంది రైతులు చెప్తున్నారు ఏంటంటే మాకు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, అటువంటి వారి సాంకేతిక టెక్నికల్ ఇష్యూ వల్ల కాలేదంటున్నారు. ఇక ఎవరికైతే డబ్బులు పెండింగ్లు అయితే ఉన్నాయో వారందరూ కూడా ఇప్పటికీ దాదాపు 80% మేర పూర్తి చేసుకున్నారు. ఇక మిగిలిన 20% మేర ఏదైతే రైతు భరోసా యాప్ అయితే తీసుకొచ్చాం కాబట్టి వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే వారు తగిన డాక్యుమెంట్లు ఇవన్నీ ఇచ్చినట్లయితే మీకు సార్ట్అవుట్ అయిన వెంటనే ఈ నెల చివరాఖరికల్లా డబ్బులు పడతాయని చెప్పారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి, 1 ఎకరం మొదలుకొని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా 5 ఎకరాల వరకు మొదటి దశ, తర్వాత రెండవ దశ వచ్చేసి మనకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు కౌలు రైతులకు కూడా ఈసారి డబ్బులు అయితే అదేవిధంగా రైతు కూలీలకు కూడా పేమెంట్ అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎవరు కూడా కంగారు పడద్దు, కొంతమందికి అయితే ఆల్రెడీ పడుతున్నాయండి. ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే తీసుకున్నామని చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేపు సాయంత్రం కల్లా మిగతా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి, కంగారు పడకండి. నేను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే ఒక్కసారి రూల్స్ అనేది గైడ్ లైన్స్ విడుదల చేస్తే అవి 4 సంవత్సరాలకు మార్చకుండా ఇదే కంటిన్యూ చేయాలి. ఇందులో తెర మీదకి అయితే కొత్త పెద్ద అప్డేట్స్ అయితే తీసుకున్నారనమాట. ఇందులో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని, అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించిన రూల్స్ ఉన్నాయి, అవి కూడా కొన్నింటిని ఫాలో కావాలని దీనికి సంబంధించి పెద్ద ఎత్తున తెర మీదకి వస్తున్నాయి. ఈసారి ఏదైతే పూర్తి స్థాయిలో ఒకవేళ రైతు 5 ఎకరాల వరకు సాగు చేస్తున్నట్లయితే చిన్న సన్నకారు రైతులకు మొదటి దశలో అయితే డబ్బులు అయితే వేస్తారట. ఇందులో కూడా ఒక 4 ఎకరాల వరకు రైతు కనుక సాగు చేసి 1 ఎకరం పడగబడితే ఆ పడగబడే వాటికి అయితే డబ్బులు అయితే విడుదల కావని చెప్పేసి స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే ఎవరైతే ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేసి అనగా సాగు చేసిన భూమికి అయితే మాత్రమే వస్తుందని చెప్పేసి క్లియర్ కట్గా ఇచ్చారనమాట. తెలంగాణలో డాటా గణాంకాల ప్రకారం చూసుకున్నా కానీ దాదాపు 1,52,00,000 ఎకరాల్లో ఉన్నప్పటికీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 11,500 కోట్ల రూపాయలు కూడా సిద్ధమైతే చేశారనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈసారి అందరికైతే డబ్బులు అయితే వేయవు. ఇక పూర్తి స్థాయిలో ఈసారి 7,500 కాకుండా 15,000 రూపాయలు దసరా కానుకగా ముందుగా అయితే వేయనున్నారనమాట. 3 రోజుల్లో రైతుల నుంచి, ప్రజల నుంచి, అదేవిధంగా ఇతర అధికారుల నుంచి పూర్తి స్థాయిలో మనకు ఫైల్ అయితే అందుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఏమి ఉండబోతున్నాయి, ఆ తర్వాత టెక్నికల్ ఇష్యూ రాకుండా పూర్తిగా అయితే నిమగ్నం అయితే చేస్తారనమాట. సో ఈ నెలాఖరు నుంచే రైతు భరోసా అయితే ప్రారంభించాలని ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎవరికైతే డబ్బులు పడకుంటున్నాయో మిగిలిపోయిన రైతులందరికీ మనకు ఈ నెల చివరాఖరు నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు అక్టోబరులో 2వ వారం వరకు దసరా కానుకగా అయితే ఇవ్వనున్నారు. లేదంటే పూర్తి స్థాయిలో మనకు అందిన సమాచారం మేరకు ఏంటంటే తేదీ కూడా ఫిక్స్ చేసినట్లు ఒక అప్డేట్ ఇచ్చారనమాట. దసరా కానుకగా
అక్టోబర్ 12 తారీఖునే మొత్తానికి అందరికి కూడా విడుదల చేయాలని, అది సాధ్యం కాకపోతే ముందు నుంచే ఈ రకం ప్రాసెస్ కంటిన్యూ చేయాలని కొంతమందికి డబ్బులు కూడా పడుతున్నాయి కాబట్టి. సో మొత్తానికి ఇదండి మనకి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్. అక్టోబర్ 2 వరకు అయితే అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. కొన్ని కొత్త పథకాలు అయితే లాంచ్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా డిజిటల్ స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా ఇస్తారు కాబట్టి ఆ రోజు సిద్ధంగా ఉండండి. ఇక ప్రజాపాలనలో 6 గ్యారెంటీలో మీకు ఏదైనా పథకం అందకపోయినా అప్పుడైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. తగిన పత్రాలతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అయితే అందరినీ అయితే, అధికారులు అయితే ఇటు ప్రజలను కూడా కీలక ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట. హామీ ఇచ్చిన మేరకు అందరికీ కూడా డబ్బులు కూడా పడతాయని. ఈసారి బతుకమ్మ చీరకు సంబంధించి 500 రూపాయలు లేదంటే 1000 రూపాయలు ఇవ్వాలి, లేదంటే పూర్తి స్థాయిలో బతుకమ్మ చీరలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతుంది. ఇలా సాధ్యం కాని ఎడల ప్రతి ఖాతాకు కూడా 500 రూపాయలు బదిలీ చేయాలని ప్రభుత్వం దీనికైతే వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట, సిద్ధమవుతున్నట్లు. రైతు భరోసా సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల కానున్నాయట.